హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ బానిస. డార్లింగ్, నీ యాక్టింగ్ లెవెల్స్ ని, నీ కామెడీ టైమింగ్ ని, నీ గ్రేస్ ని ఈ పాన్ ఇండియా మూవీస్ ముసుగులో ఇన్ని ఇయర్స్ ఎలా దాచారయ్యా? ఫైనల్లీ ది మోస్ట్ అవైటెడ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేసిన ది రాజా సాబ్ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ ఓపెనింగ్ లోనే ఒక ఫారెస్ట్ లో బాగా ఓల్డ్ బంగ్లా ఒకటి చూపించి మన రవిశంకర్ గారి బేస్ వాయిస్ లో సంజయ్ దత్ గారు మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. బేసిక్ గా సంజయ్ దత్ గారు ఫ్యూ డెకేడ్స్ బ్యాక్ ఒక కింగ్ అయి ఉంటాడు అండ్ తను సంపాదించిన ప్రాపర్టీస్ అన్ని తనే అనుభవించాలనే కోరికతో చచ్చిపోయిన సరే ఆత్మలా ఆ బంగ్లాలోనే ఉండిపోయి ఉంటాడు. సో ఆ కాన్వర్జేషన్ చూపిస్తూ కొన్ని డేంజరస్ షాట్ ని చూపిస్తారు. ఇది కూడా రెగ్యులర్ మూవీలోనే ఉంటుందేమో అనుకునే టైంలో హలో 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 బండి కొంచెం మెల్లగా అని మన డార్లింగ్ వాయిస్ కే నాకు వింటేజ్ ప్రభాస్ గుర్తొచ్చాడు. టీజర్ ఇంట్రెస్టింగ్ గా మారింది కూడా అక్కడ నుండే. హీరోయిన్ మాల్వికా మోహన్ తో ఉన్న మత్తులో కొరికేసి ఉంటాను డైలాగ్ నుండి ఎండ్ లో తాత వైర్ కొరికేసాడేమో చూడండ్రా అన్న షాట్ వరకు వింటేజ్ వైబ్సే. పాన్ ఇండియా స్టార్ తో పక్క కమర్షియల్ మూవీ లాస్ లో ఉన్న మారుతి కాంబినేషన్ ఏంట్రా అని క్రిటిసైజ్ చెయ్యనోడు లేడు. హర్రర్ మూవీ ప్రభాస్ కి ఎలా సూట్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ రిలీజ్ అయిన రాజాసాబ్ ముసలోడ్ గెటప్ కూడా ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఇంకా టీజర్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని టైంలో మూవీ 1000 కోట్ల బొమ్మ అని ఫీల్ వచ్చేలా పిచ్చ కామెడీ అండ్ విఎఫ్ఎక్స్ తో చింపి అవతల పడేశారు. మొత్తానికి ప్రభాస్ లో ఉన్న అన్ని యాంగిల్స్ ని మన మారుతి గారు బాగా వాడుకున్నట్టే అనిపిస్తుంది. టీజర్ ఈ రేంజ్ లో ఉందంటే ట్రైలర్ అండ్ మూవీ మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. ట్రైలర్ రిలీజ్ అయ్యాక మూవీ స్టోరీ గెస్ చేద్దాం. ఇంకా ఎవరైనా టీజర్ చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అది మ్యాటర్. మా వీడియోస్ అండ్ ప్రిడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అలానే మా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస.